हमारी बुटीक में चांदा सूरज बुटीक से घाले दे तू जगह जगह जागी ఒక చిన్న గోధుమ గింజ కోసం ఇంత పెద్ద పండుగ ఎందుకు చేస్తారో మీకు తెలుసా? అసలు ఆ గోధుమ గింజను ఎందుకు నానబెడతారు? వాటిని 9 రోజుల పాటు ఎందుకు పెంచుతారు? ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే 9 రోజుల తర్వాత ఇంత జాగ్రత్తగా పెంచిన ఆ మొలకలను మళ్ళీ నీటిలో ఎందుకు కలిపేస్తారు? ఇదంతా చూస్తే మనకు చాలా సింపుల్ గా అనిపించవచ్చు, కానీ మా గోర్ బంజారాలో దీని వెనుక ఒక ప్రత్యేకమైన సాంప్రదాయం ఉంది. తెలంగాణలో బతుకమ్మ పండుగకి ఎంత ప్రత్యేకత ఉంటుందో మా గోర్ బంజారా వాళ్ళకి తీజ్ పండుగ కూడా అంతే ప్రత్యేకత ఉంటుంది. ఈ తీజ్ పండుగను మేము మహబూబాద్ జిల్లా మరిపడ మండలం కూనియాతండాలో ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. ఈ గోధుమ మొలకలకు అసలు ఎందుకంత ప్రాధాన్యత ఇస్తారు? ఇవన్నీ ఈ వీడియోలో మనం ఒక్కొక్కటిగా చూద్దాం. ఇది కేవలం ఒక పండుగ కాదు, మా గోర్ బంజారా సాంప్రదాయంలో తరతరాలుగా వస్తున్న ఒక అందమైన ఆచారం. అయితే మొదటి రోజు ఏం చేస్తారో ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను. ఈ తీజ్ పండుగని ముఖ్యంగా పెళ్లి కాని ఆడపిల్లలు జరుపుకుంటారు. తండాలో ఉన్న ఆడపిల్లలందరూ ఒక దగ్గర చేరి అందరూ కలిసి బిందెలు తీసుకొని నీళ్లు తీసుకొస్తారు. నీళ్లు తీసుకొచ్చిన తర్వాత తండాలో ఉన్న తండా పెద్ద మనిషి వాళ్ళ ఇంటి దగ్గర నీళ్లను ఉంచుతారు. అలాగే గోధుమ గింజలు, మంచి శనగల గింజలు, అలాగే పెండ మట్టి ఇవన్నీ ఉంచుతారు. చూడడానికి ఇది చాలా సింపుల్ గా అనిపిస్తుంది కదా, కానీ అందరూ కలిసి చేయడం వల్ల ఇక్కడ ఒక మంచి సందడి అయితే ఏర్పడుతుంది. ముఖ్యంగా ఆడపిల్లలందరూ కలిసి బిందెలు తీసుకుని రావడం, సాంప్రదాయంగా ఈ కార్యక్రమాలలో పాల్గొనడం తీజ్ పండుగలో చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇక ఈ కార్యక్రమం తండాలో అందరికీ తెలియాలంటే డప్పులు కొడుతూ, పాటలు పాడుతూ, బంజారా నృత్యాలు చేస్తూ అందరూ కలిసి సందడి చేస్తారు. ఇలా డప్పులు మూతతో తండా మొత్తం ఒకే చోట చేరి తీజ్ పండుగను ఎంతో సందడిగా జరుపుకుంటారు. ఇలాంటి మన బంజారా సాంప్రదాయాలు, పండుగలు ఇంకా మరిన్ని తెలుసుకోవాలంటే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం వీడియో చూసాక నచ్చితే ఒక లైక్ చేయండి. ఆ తర్వాత తండాలో ఉన్న చాలా మంది కూడా ఇక్కడికి చేరుకుంటారు. ఇక అసలు కార్యక్రమం మొదలు పెట్టే ముందు మా బంజారా సాంప్రదాయంలో ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంటుంది. గోధుమ గింజలు, శనగలు నానబెట్టే ముందు బంజారా మహిళలందరూ కలిసి సాంప్రదాయ పాటలు పాడుతారు. ఇది మాకు తరతరాలుగా వస్తున్న ఆచారం. ఇలా పాటలు పాడుతూనే ఈ కార్యక్రమాన్ని అయితే మొదలు పెడతారు. అలా బంజారా మహిళలు పాటలతో, సందడితో తీజ్ పండుగలో అసలు కార్యక్రమం మొదలవుతుంది. గోధుమలు, శనగలు నానబెట్టే ముందు, అలాగే నానబెట్టేటప్పుడు, ఆ తర్వాత కూడా సందర్భాన్ని బట్టి ఒక్కో రకమైన బంజారా పాటలు పాడతారు. ఆ తర్వాత ఆడబిడ్డలందరూ కలిసి తీజ్ కి కావలసినటువంటి గోధుమ గింజలు, శనగలు, అలాగే నీళ్లతో తీసుకొచ్చిన బిందెలు అన్నిటిని కూడా ఒక దగ్గర ఏర్పాటు చేసుకుంటారు. ఇలా తీజ్ పండుగకు కావలసిన సామాగ్రి అంతా సిద్ధం చేసుకున్న తర్వాత అసలు కార్యక్రమం అయితే మొదలవుతుంది. ఈ కార్యక్రమం మొత్తం కూడా మా కూనియాతండ పెద్ద మనుషులు బానోతు కిషన్ నాయక్, బానోతు రాములు నాయక్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ప్రతి సంవత్సరం మా తండాలో ఇలాగే అందరూ కలిసి ఎంతో సంతోషంగా తీజ్ పండుగనైతే జరుపుకుంటారు. ఎందుకంటే మా గోర్ బంజారా సమాజానికి తీజ్ అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ఇది మా సాంప్రదాయం, సంస్కృతిలో చాలా ప్రత్యేకమైన పండుగ. నా చిన్నప్పటి నుంచి మా తండాలో తీజ్ పండుగను చూస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో సంవత్సరాలు గడిచినా
మా తీజ్ పండుగలో ఉన్న సాంప్రదాయాల పద్ధతులు అలాగనే కొనసాగుతోంది. ఇప్పటికీ అదే విధంగా అదే ఉత్సాహంతో అందరూ కలిసి ఈ పండుగను జరుపుకోవడం చూస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది. అందుకే మా గోర్ బంజారా తీజ్ పండుగను మీ అందరికీ దగ్గరగా చూపించే అవకాశం నాకు రావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు వీలైనంత వరకు మా బంజారా సంస్కృతి, మా సాంప్రదాయాలను మీకు చూపించడానికి నేను ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాను. ఇలా మా పండుగను మీతో కలిసి పంచుకోవడం నాకు చాలా ఆనందంగా కూడా ఉంది. ఆ తర్వాత మా తండ పెద్దలందరూ కలిసి మేరమ్మ తల్లి అలాగే సేవాలాల మహారాజుకు మొక్కుకొని పూజా కార్యక్రమాలు అయితే మొదలు పెడతారు. పాడి పంటలు మంచిగా రావాలని, పశువులు ఆరోగ్యంగా ఉండాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని కొబ్బరికాయలు కొట్టి పూజలు చేస్తారు. पानी पड़ो कोटी कवा भराया कोटी नाने मोटे से साया विदाउ तीज गाल वेता महाराज तीज वेता हूं तो या बापू सेवा भाई तू साई से गरज कता कता हाजर इस बापू नान गुटे साई इस बापू गुडुडी साई इस बापू ये छारियो तीज गाल इस महाराज पानी पड़नो नौ दाड़े लोग आता ऊपर जाओ बापू महाराज तू साई से का नान मोट से बसनो बापू साई इस बापू ఈ ఆచారం ప్రకారం తీసుకెళ్తా సేఫ్ అనే పూలెత్తి మంచిగా సంతోషంగా ఎప్పటికీ చాలు పూజ పూర్తయిన తర్వాతే గోధుమ గింజలు శనగలు నానబెట్టి ఈ కార్యక్రమాన్ని అయితే మొదలు పెడతారు. ఈ గోధుమలు శనగలను నానబెట్టే ఆచారాన్ని మా బంజారా భాషలో గహం గాళేర్ అని పిలుస్తాం. ఇది తీజ్ పండుగలో మొదటి రోజున జరిగే ముఖ్యమైన కార్యక్రమం. ఇక నానబెట్టిన గోధుమలు శనగలు వీటిని రెండో రోజు వెదురు నారతో చేసిన బుట్టల్లో పెండమట్టి వేసి అందులో నానబెట్టిన ఈ గోధుమలు శనగలను పెట్టి కలుపుతారు. ఇక్కడ ఈ గోధుమ గింజల వెనుక కూడా ఒక మంచి అర్థం ఉంది. గోధుమ గింజ అంటే జీవం, మట్టి అంటే భూమి, నీరు అంటే జీవనాధారం. ఆ గింజ నుంచి వచ్చే మొలక అంటే కొత్త జీవితం, మంచి పంట. అలా 9 రోజుల పాటు ఈ మొలకను పెంచడం అంటే దాని పెరుగుదలకు ప్రతీక. చివర్లో ఆ మొలకలను నీటిలో కలపడం అంటే మళ్ళీ ప్రకృతిలో కలిసిపోవడం అని అర్థం. అంటే ఒక చిన్న గోధుమ గింజ ద్వారా ప్రకృతి బాగుంటేనే మన జీవితం కూడా బాగుంటుంది అనే మంచి భావనే ఈ తీజ్ పండుగ. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా తీజ్ పండుగలో మొదటి రోజు ఎలా ఉంటుందో మీకు తెలిసిందని నేను అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2లో బుట్టలో పెండమట్టి గోధుమలు కలిపి తీజ్ని ఎలా తయారు చేస్తారు, అసలు వాటిని ఎలా ఏర్పాటు చేస్తారు, ఇవన్నీ మీకు చూపిస్తాను. ఇలాంటి మన బంజారా సాంప్రదాయాలకు సంబంధించి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. పార్ట్ 2 వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. జై సేవాలాల్, జై బంజారా. हमारी बुटीक में वीरा बंदूकिया हमारी बुटीक